ఓకే. సో ఇలాగే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ ఎలిసన్, మీరు చూస్తున్నారు AF02 రైడర్‌ని. సో ఈ రోజు మనం యమహా షోరూమ్ నుంచి R15Sని తీసుకొచ్చేసాను, V3 ఎడిషన్. సో ఈ బైక్ రివ్యూ కావాలని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో హియర్ ఇట్ ఈస్. అండ్ అలాగే ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది, అండ్ పవర్ ఉందా లేదా ఇందులో, అండ్ V4 అండ్ V3కి డిఫరెన్స్ ఏంటి, ఈ V3S వర్షన్ని మీరు ఇప్పుడు కొనొచ్చా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ ప్యానల్ అంతా మనకు స్పోర్టీ అండ్ అగ్రెసివ్ షార్ప్ ఫినిష్ తో పాటు ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది బ్లూ కలర్ బైక్. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ LED హెడ్ ల్యాంప్ దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ సెంటర్ లో ఒక వెంట్ చూసుకోవచ్చు మీరు. అండ్ సైడ్ కి చిన్నగా DRLs ఇచ్చారనమాట, బోత్ సైడ్స్. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే R15S అని ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. అలాగే మీరు విండ్ వైజర్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఇస్తున్నారు. మడ్ ఫ్లాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఫైబర్ ఇస్తున్నారు. సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ ప్యానల్ అంతా మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఫైబర్ దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ VVA అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. సో ఇది కూడా షార్ప్ కట్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది ఇది. అండ్ R15S అని ఇక్కడ మనకు బ్రాండింగ్ చూసుకోవచ్చు, వర్షన్ 3 అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కింద సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ యమహాది బ్రాండింగ్ ఉంది పెద్దగా. ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, అండ్ ఇది లోపలికి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు వెంట్స్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ ఫ్లో ఉండడం కోసం. ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఫైబర్ దొరుకుతుంది, అండ్ యమహాది పెద్ద బ్యాడ్జింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇది సింగిల్ కలర్ లో ఉంది. అలాగే R15S అని ఇక్కడ మనకు బ్రాండింగ్ ఉంది. అండ్ మీరు ఇక్కడ కూడా వెంట్స్ చూసుకోవచ్చు. అలాగే సీట్ చూసుకుంటే సింగిల్ సీట్ దొరుకుతుంది, అండ్ ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. సో ఇది మూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ షార్ప్గా ఒక ప్యానల్ చూసుకోవచ్చు, ఇది గ్రాబ్ బార్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే మీరు టైల్ ల్యాంప్ చూసుకుంటే స్పోర్టీ ఫినిష్లో ఉన్న LED టైల్ ల్యాంప్ దొరుకుతుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే హాలోజన్ దొరుకుతున్నాయి. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 155cc ఇంజిన్ దొరుకుతుంది. అండ్ అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు ఉంటుంది అనమాట ఈ ఇంజన్లో. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, లిక్విడ్ కూలింగ్ ఇంజన్. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే లాంగ్ రన్లో కూడా VVA టెక్నాలజీ ఉండడం వల్ల సో మనకు పుల్ కూడా చాలా బాగుంటుంది. 7000 RPM క్రాస్ అయిన తర్వాత మనకు మంచి పుల్ ఇస్తుంది అనమాట. సో హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు కూడా స్మూత్నెస్ ఉంటుంది ఇంజన్లో, చాలా రిఫైన్డ్ ఇంజన్ ఇది. వీల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ వీల్ మీరు చూసుకోవచ్చు 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది. అండ్ MRF టైర్ ఇస్తున్నారు మనకు. టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. అండ్ వీల్ కలర్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఇచ్చేసారు. రియర్ వీల్ చూసుకుంటే సేమ్ 17 ఇంచ్ అలా వీల్ దొరుకుతుంది. అండ్ టైర్ చూసుకోవచ్చు MRF టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 140/70 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ దొరుకుతుంది. అండ్ బైబ్రేట్ బ్రేక్ ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్. అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ లో. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది ఇది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ దొరుకుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ దొరుకుతుంది. అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే మైలేజ్ 50 km/లీటర్ మైలేజ్ దొరుకుతుంది. సో 50+ వస్తుంది మీరు బాగా రైడ్ చేస్తే. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 815 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. అండ్ అలాగే లీనింగ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు, స్పోర్టీ అండ్ అగ్రెసివ్ ఫీల్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ యూత్ అయ్యి బాగా మంచి స్పోర్టీ బైక్ కోసం వెళ్తుంటే మీరు R15 బైక్స్ ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో యమహా R15 V3 వర్షన్ రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది దీన్ని. అండ్ లాంగ్ రన్లో కూడా మీకు VVA టెక్నాలజీ ఉండడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూసుకోవచ్చు 7000 RPM క్రాస్ అవ్వగానే మనకు VVA ఆన్ అయిపోతుంది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సో ఈ బైక్ కూడా ఇంకా సేల్ అవుతున్నాయి. ఈ వర్షన్ 3 అండ్ వర్షన్ 4లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే జస్ట్ లుక్స్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ఈ లుక్ కూడా చాలామందికి ఇష్టం. సో చాలామంది దీన్ని కూడా కొనాలి అనుకుంటుంటారు. వాళ్ళ కోసం యమహా వాళ్ళు వర్షన్ S అని మళ్ళీ లాంచ్ చేశారు. బేసిక్ రైడింగ్ పోస్చర్ కొంచెం లీనింగ్ ఉంటుంది, బట్ చాలా స్పోర్టీ అండ్ అగ్రెసివ్ ఉందన్నమాట ఇది. బ్రేకింగ్ చూసుకున్నా కూడా డ్యూయల్ ఛానల్ ABS తో పాటు దొరుకుతుంది అనమాట ఈ బైక్ మనకు. సో బ్రేకింగ్ కూడా చాలా బాగుంది ఇందులో. అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరు చూసుకోవచ్చు. సస్పెన్షన్ చెక్ చేద్దాం. సస్పెన్షన్ ఈజ్ డీసెంట్. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంజన్ వైజ్ అయితే సేమ్ ఇంజనే దొరుకుతుంది అనమాట వర్షన్ 3కి వర్షన్ 4కి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు.
బట్ మీరు ఈ వర్షన్ కొనాలా లేదా అనుకుంటే ఐ వుడ్ సే దట్ యూ షుడ్ గో విత్ వర్షన్ 4. అలాగే ఇందులో మీరు చూసుకోవచ్చు మనకు MT-15లో ఉంటుంది కదా అలాంటి LCD డిస్ప్లే ఇస్తున్నారు. బట్ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటివి అయితే ఫీచర్స్ ఏం లేవు ఇందులో. ఈ బైక్ కాన్సోల్ చూసుకుంటే సేమ్ మన MT-15 కున్న కాన్సోల్ ఇస్తున్నారనమాట. చూసుకోవచ్చు స్టార్టింగ్లో యానిమేషన్ హై బడ్డీ అని వస్తుంది అండ్ ఫుల్లీ LCD డిస్ప్లే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ RPM మీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది అండ్ గేర్ ఇండికేషన్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఫ్యూల్ ఇండికేషన్ ఉందన్నమాట. సెలెక్ట్ అండ్ రీసెట్ బటన్స్ ఉంటాయి, దీని నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది అండ్ అలాగే ఓడోమీటర్ ఉంటుంది అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే ట్రిప్ ఎఫ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అండ్ టైం చూపిస్తుంది మనకు అండ్ అలాగే ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది అనమాట మనకు. సో దీన్ని మీరు లీటర్స్ పర్ 100 కిలోమీటర్ ఉంది కదా దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, కిలోమీటర్స్ పర్ లీటర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది, దాని నుంచి మీరు ఇక్కడ రీసెట్ చేయడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇందులో VVA టెక్నాలజీ ఆన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. 7000 RPM క్రాస్ అయిన తర్వాత ఇక్కడ VVA ఆన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు షిఫ్ట్ లైట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో హై RPM ఉండి గేర్ అప్ చేయాల్సినప్పుడు ఇక్కడ షిఫ్ట్ లైట్ కూడా ఆన్ అవుతుంది. సో అలాగే ఇక్కడ న్యూట్రల్ ఇండికేషన్ చూసుకోవచ్చు అండ్ ఆయిల్ గేజ్ ఇండికేషన్ అండ్ అలాగే ఇక్కడ చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ టైర్ ఇండికేటర్స్ ఇండికేషన్ ఉంటుంది అండ్ అలాగే హై బీమ్ ఇండికేషన్ ఉంది అండ్ ABS ఇండికేషన్ ఉందన్నమాట. ఇక్కడ హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ టైర్ ఇండికేటర్స్ బటన్ చూసుకోవచ్చు మీరు అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఇచ్చారు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ అలాగే సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ మనకు ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అండ్ అలాగే టైర్ ఇండికేటర్స్ మీరు చూసుకుంటే ఇక్కడ హాలోజన్ ఇచ్చారనమాట. అలాగే హజార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of Yamaha R15 V3 S variant. సో ఇది V3 వేరియంట్నే మళ్ళీ లాంచ్ చేసి ఎస్ అని పేరు పెట్టేశారనమాట అండ్ ఇది కూడా ఇంకా సేల్ అవుతున్నాయి. ఈ బైక్స్ కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు పాత మోడల్స్కి, సో దానికోసం యమహా వాళ్ళు మళ్ళీ లాంచ్ చేశారనమాట ఈ బైక్ని. సో ఒకవేళ మీకు ఈ బైక్ కావాలి అనుకుంటే షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేసుకోండి. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా చాలా స్మూత్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అలాగే ఇందులో VVA టెక్నాలజీ ఉంటుంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు వస్తుంది కాబట్టి ఇంజిన్ చాలా బాగుంది. ఇనిషియల్లో పికప్ చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా VVA వల్ల మనకు ఫుల్ చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే చాలా స్పోర్టీ అండ్ అగ్రెసివ్ ఉంటుంది. సో డిజైన్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే కంఫర్ట్ అండ్ హ్యాండింగ్ గురించి మాట్లాడినా కూడా లీనింగ్ పొజిషన్ అయితే ఉంటుంది, కాకపోతే ఇది యూత్కి అయితే బాగా సెట్ అవుతుంది. స్పోర్టీ ఫీల్ కావాలి, అగ్రెసివ్ ఫీల్ ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఈ బైక్. అలాగే ఈ బైక్ మైలేజ్ చూసుకున్నా కూడా మైలేజ్ చాలా బాగా ఉంటుంది, దీంట్లో 50 km/లీటర్ మైలేజ్ దొరుకుతుంది. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 2,05,000 నుంచి 2,10,000 వరకు ఉంటుంది అనమాట. సో మీరు ఈ ప్రైస్ రేంజ్ లో ఈ వర్షన్ ని మీరు కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇందులో 2 కలర్స్ వస్తున్నాయి అనమాట. వర్షన్ S వేరియంట్ లో మనకు మ్యాటీ బ్లాక్ కలర్ వస్తుంది అండ్ ఇది బ్లూ కలర్. ఈ 2 వర్షన్సే వస్తున్నాయి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ని విజిట్ చేయండి, మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.